డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన ప్రబల తీర్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రబల తీర్థాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేసింది. అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థం ప్రాచీన సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. గత 476 ఏళ్లుగా సంక్రాంతి పండుగలో కనుమ రోజున ఈ తీర్థాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇక ఈ ఉత్సవాలను వీక్షించేందుకు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 11 గ్రామాల నుంచి బయలుదేరే ఏకాదశ రుద్రులు కనుమ రోజున జగ్గన్న తోటలో కొలువు తీరుతాయని, అక్కడ ప్రజాక్షేమం కోసం చర్చిస్తారనే విశ్వాసం కోనసీమ ప్రజల్లో ఉంది. ఏడాది జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంతో వేడుకలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి అనుగుణంగా కోనసీమ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ముసళ్లపల్లి భోగేశ్వర స్వామి ప్రభ తొలిగా జగ్గన్న తోటకు చేరుకోగా, చివరగా గంగులకూరు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభ ఎగువ కౌషాది నది దాటుకుంటూ తోటలోకి ప్రవేశిస్తుంది. ఇక ఈ దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కోనసీమ వ్యాప్తంగా మొత్తం 160 ప్రాంతాల్లో ప్రబల తీర్థాలు వైభవంగా కొనసాగనున్నాయి. గురువారం కొత్తపేటలో భారీ బాణసంచా నడుమ ప్రబల ఉత్సాహం ఘనంగా నిర్వహించారు. ఇక అంబాజీపేట ప్రబల తీర్థానికి 300 మందికి పైగా పోలీసులను భారీ బందోబస్తుగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? విద్య అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రబల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న గురువారం రోజున ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలంలో ప్రబల తీర్థం అత్యంత వైభవంగా జరిగింది. బాణసంచాతో దీన్ని స్టార్ట్ చేసి అతి పురాతన కాలమైనటువంటి ఈ ప్రబల ఉత్సవం చాలా అంగరంగ వైభవంగా ముగిసింది. అదేవిధంగా ఇక్కడ అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ఈ ప్రబల ఉత్సవము జగ్గన్న తోట తీర్థం అనేటువంటిది చాలా ఇక్కడ. దీని విశిష్టత ఏంటంటే 11 ఏకాదశి రుద్రులు ప్రభలు ఇక్కడ కొలువయి సుమారు 400 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇది 2 ఊర్లు ప్రభలు అంటే గంగలకూరు అగ్రహారము ప్రభలు ఎగువ కౌశిక దాటి దీనిలోకి తీర్థంలోకి తీసుకొచ్చి అక్కడ ఏకాదశి రుద్రుల్ని ఉంచి తర్వాత మళ్ళా అదే ప్రాంతాలకి తీసుకెళ్లిపోతుంటారు. దీన్ని వీక్షించడానికి సుమారు 2 లక్షల మంది తెలుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. దీన్ని సుమారు జగ్గన్న తోటలో 400 సంవత్సరాల క్రితం శ్రీ వాత్సవాయ జగ్గన్న మహారాజు అనేటువంటి ఆయన ఇక్కడ దీన్ని నెలకొల్పారని నానుడి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఈ తీర్థము నిర్విరామంగా జరుగుతుంది. 2023లో ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశంసా పత్రం కూడా దీనికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరము రాష్ట్ర పండుగగా మన రాష్ట్ర పండుగగా దీన్ని నిర్వహించాలని ఒక జీవో కూడా విడుదల చేశారు. దాని ప్రకారమే ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా జరుగుతున్నాయి. గవర్నమెంట్ వారు పోలీసు విపరీతమైన బందోబస్తు నడుమ అదేవిధంగా దీనికి ఏర్పాట్లన్నీ కూడా చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ లోక కళ్యాణార్థం ఈ ఏకాదశి రుద్రులు 11 రుద్రులు ఇక్కడ ఉండి మొత్తం దీని యొక్క విశిష్టతని ప్రజలందరికీ తెలియజేశారని నానుడి విద్య. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.